Good afternoon, all of you. I'm Amurali Krishna, Department of Mechanical Engineering. In this class, I will discuss about power transmission of automobile vehicles. So, how to transmit power in automobile vehicles, and what are the different power transmission systems in automobile vehicles, and how to transfer the power at engine to the front wheels or rear wheels or four-wheel drives. So in this class, these topics we are discuss. So first of all, what is transmission? What is transmission? సో మీరు ఏ వెహికల్ ఆటోమొబైల్ వెహికల్ అనేది ఏది తీసుకున్నా ఇట్ ఈస్ ఎ బైక్ ఆర్ కార్ ఆర్ బస్ లారీస్ ఎనీ టైప్ ఆఫ్ ఆటోమొబైల్స్ యూ కెన్ టేక్ how to transmit the power from engine to wheels. It is a front wheels or rear wheels or four wheels. So first of all, how to transmit that power from engine to the wheels. So first of all, you can see what is transmission. It means that the mechanism that transmit the power developed by the engine of automobile to the engine to the driving wheels. It is called transmission, and the system is called transmission system. So the mechanism that transmit the power developed by the engine. So the power should be developed on the engine. The power should be developed on the engine. So that power should be transmitted to the driving wheels. That power should be transmitted to the driving wheels. It is rear wheels or front wheels. It is called transmission. So the power is developed on the engine. So power అనేది మనకి ఇంజన్ లో డెవలప్ అవుతుంది. సో ఆ ఇంజన్ లో డెవలప్ అయిన పవర్ అనేది ఆ వీల్స్ కి వెళ్ళటాన్ని ట్రాన్స్మిషన్ అంటారు. త్రూ మెకానిజమ్స్ ద్వారా వెళ్తుంది. త్రూ డిఫరెంట్ డ్రైవ్ మెకానిజమ్స్ ద్వారా వెళ్తుంది, దాన్ని ట్రాన్స్మిషన్ అని అంటారు. సో దట్ ట్రాన్స్మిషన్ ఈజ్ ఆల్సో కాల్డ్ ట్రాన్స్మిషన్ సిస్టమ్. సో దట్ సిస్టమ్, దట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ ఈజ్ కాల్డ్ transmission system. Okay, next, it is used to transmit engine torque to the driving wheels to drive the vehicle on the road. So it is used to torque engine torque to the driving wheels to drive the vehicle on the road. So ఆ ట్రాన్స్మిషన్ అనేది, ఆ పవర్ ట్రాన్స్మిషన్ అనేది, సో ఆ డ్రైవింగ్ వీల్స్కి ఎలా వెళ్తుంది త్రూ రోడ్ మీద. అంటే సపోజ్ ఒక రోడ్ మీద ఒక కార్ అనేది మూవ్ అవుతూ ఉంది. సో ఇంజన్ అనేది కార్లో రన్ అవుతుంది. సపోజ్ ఫ్రంట్లో ఇంజన్ అనేది ప్లేస్ చేశాను. ఇంజన్లో కార్లో ఆ ఫ్రంట్ ఇంజిన్లో పవర్ అనేది డెవలప్ అవుతుంది. అక్కడ నుంచి అసలు వీల్స్కి అనేది పవర్ ఎలా ట్రాన్స్మిషన్స్ అవుతుంది, ఎన్ని టైప్స్లో ట్రాన్స్మిషన్ అవుతుంది, ఇంజన్ని ఎన్ని టైప్స్గా ప్లేస్ చేస్తాము అన్నది చూద్దాం. ఓకే, సో వై డూ వీ నీడ్ ట్రాన్స్మిషన్ సిస్టమ్? అసలు ట్రాన్స్మిషన్ సిస్టమ్ అనేది ఎందుకు కావాలి, అది లేకపోతే ఏమవుతుంది? సో ప్రొవైడ్ ఇట్ మీన్స్ ఆఫ్ కనెక్షన్ అండ్ డిస్కనెక్షన్ ఆఫ్ ఇంజన్ విత్ రెస్ట్ ఆఫ్ పవర్ ట్రైన్ without shock and smoothly. So it enables power transmission at varied angles and varied lengths, and also it provides means to drive the driving wheels at different speeds when required, and provide a varied leverage between the engine and the driving wheels. So it provide means of connection and disconnection of engine with the rest of powertrain without shock and smoothly. So మనకి వితౌట్ షాక్స్ కానీ, అంటే వెహికల్ అనేది స్మూత్గా మూవ్ అవ్వటానికి పవర్ ట్రాన్స్మిషన్ అనేది కరెక్ట్గా జరిగినప్పుడే వెహికల్ అనేది స్మూత్గా మూవ్ అవుతుంది. సో దట్ పవర్ ట్రాన్స్మిషన్ షుడ్ రన్ విత్ very smoothly on that vehicle. So the transmission is helps to run smoothly on that vehicle. సో ఈ ట్రాన్స్మిషన్ సిస్టమ్ అనేది వెహికల్ స్మూత్గా రన్ అవ్వటానికి ట్రాన్స్మిషన్ సిస్టమ్ అనేది మనకి యూజ్ అవుతుందని చెప్తున్నాడు. సో ఇట్ ఎనేబుల్స్ పవర్ ట్రాన్స్మిషన్ అట్ వేరీడ్ యాంగిల్స్ అండ్ వేరీడ్ లెన్స్. పవర్ ట్రాన్స్మిషన్ అనేది వేరీడ్, అంటే
ఒక్కొక్క వెహికల్‌లో ఒక్కొక్కలాగా పవర్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. ఒకటేమో ఫ్రంట్ వీల్స్‌కి పవర్ ట్రాన్స్మిట్ అవుతుంది. కొన్నిటికొచ్చేసరికి రేర్ వీల్స్‌కి ట్రాన్స్మిషన్ అవుతుంది. సో, ఇంజిన్ అనేది ప్లేసింగ్‌ని బట్టి పవర్ అనేది ట్రాన్స్మిషన్ అనేది మారుస్తూ ఉండ మారుస్తూ ఉంటారనమాట. ఓకేనా? ఫ్రంట్ వీల్‌కి పవర్ ట్రాన్స్మిట్ అవ్వచ్చు, రేర్ వీల్స్‌కి అవ్వచ్చు, లేదంటే 4 వీల్స్‌కి అవ్వచ్చు, ఇండివిడ్యువల్ వీల్స్‌కి అవ్వచ్చు. ఇలా పవర్ ట్రాన్స్మిషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో, ఇట్ ప్రొవైడ్ డ్రైవింగ్ వీల్స్ అట్ డిఫరెంట్ స్పీడ్స్ అండ్ రిక్వైర్డ్. సో, డిఫరెంట్ స్పీడ్ సపోజు మనం ఆహ్, ఒక రోడ్ మీద వెళ్తున్నాం. ఒక కార్‌లో రోడ్ మీద వెళ్తున్నాం. ఇటు 20 మీద వెళ్ళొచ్చు. లేదు స్పీడ్ ఇంక్రీజ్ చేయాలంటే 30 ఈ ఆర్‌పిఎంకెళ్ళొచ్చు. లేదంటే 40 ఆర్‌పిఎం, 50 ఆర్‌పిఎం, 60, 70, 80, 100 ఇలా స్పీడ్ అనేది వేరీ చేసుకుంటూ ఉండొచ్చు. సో, డిఫరెంట్ స్పీడ్స్ వెన్ రిక్వైర్డ్ బై అరేంజింగ్ ది డ్రైవింగ్ వీల్స్ ఆఫ్ దట్ automobile vehicle. So, it provides a very leverage between the engine and the drive wheels. సో వాట్ ఆర్ ది పార్ట్స్ ఆఫ్ ఏ ట్రాన్స్మిషన్ సిస్టమ్? సో అసలు ట్రాన్స్మిషన్ సిస్టంలో మనకి పార్ట్స్ ఏముంటాయి, అసలు పవర్ అనేది ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది చూద్దాం. ఓకే, ఓకే, వాట్ ఆర్ ది పార్ట్స్ ఆఫ్ ఏ ట్రాన్స్మిషన్ సిస్టమ్? సో హౌ టు ట్రాన్స్మిట్ ద పవర్ ఫ్రమ్ ఇంజన్ టు ది different parts of the automobile vehicle. So these are the different parts in the transmission system. First one, engine, flywheel, clutch, gearbox or transmission box, or universal joint, propeller shaft or drive shaft, differential, rear wheel, axle and rear wheels. So these are the different parts in the transmission system to transmit the power at engine to the wheels of the automobile vehicle. Okay, so first of all, what is engine? Why it is play a vital role on the automobile vehicle? సో అసలు ఇంజన్ అంటే ఏంది, ఎందుకు వెరీ ఇంపార్టెంట్ రోల్ అనేది ఆటోమొబైల్ వెహికల్లో ఇంజన్ అనేది ప్లే చేస్తుంది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంజన్ ఈజ్ ఏ మెకానికల్ డివైస్ విచ్ కన్వర్ట్స్ ద కెమికల్ ఎనర్జీ ఆఫ్ ఎ ఫ్యూయల్ ఇంటూ హీట్ ఆర్ థర్మల్ ఎనర్జీ and then converts into heat energy into mechanical energy and makes the vehicle to run the డిఫరెంట్ లోడ్స్. సో ఇంజన్ ఈజ్ ఏ మెకానికల్ డివైస్. సో ఇంజన్ అనేది ఒక మెకానికల్ డివైస్ అని చెప్తున్నాడు. సో విచ్ కన్వర్ట్స్ కెమికల్ ఎనర్జీ ఇంటూ హీట్ ఆర్ థర్మల్ ఎనర్జీ. సో కెమికల్ ఎనర్జీ అంటే కెమికల్స్, మనం ఏదైతే ఫ్యూయల్ అనేది తీసుకుంటున్నామో, పెట్రోలియం ఆర్ డీజిల్ ఆర్ గ్యాస్, ఎనీ టైప్ ఆఫ్ ఫ్యూయల్ యూ కెన్ టేక్ అండ్ టు కన్వర్ట్స్ ఇంటూ ద హీట్ ఆర్ థర్మల్ ఎనర్జీ. సో ఆ కెమికల్ని మనం థర్మల్ ఎనర్జీగా కానీ హీట్ ఎనర్జీగా కానీ కన్వర్ట్ చేసుకుని ఇంజిన్ అనేది కన్వర్ట్ చేస్తుంది. దెన్ ఇట్ విల్ కన్వర్ట్స్ ఇంటూ ద హీట్ ఎనర్జీ ఆర్ థర్మల్ ఎనర్జీ కన్వర్ట్స్ ఇంటూ మెకానికల్ ఎనర్జీ. Okay, so that heat energy it converts into mechanical energy. Okay, so the engines are again classified into IC or EC engines, internal combustion engines and external combustion engines, and are used for different purposes. So engines are again and again classified into IC and EC engines. That means internal combustion and external combustion engines. So these engines are used different purposes. సో ఆటోమొబైల్ వెహికల్ రన్ అవ్వడానికి మూవ్ అవ్వచ్చు, లేదంటే ఒక ఇంజన్ని ఇంకొక దానికి యూస్ చేయొచ్చు. ఇలా డిఫరెంట్ పర్పసెస్ కోసం, అంటే సపోజ్ ఏదైనా వాటర్ పంప్ చేయడానికి యూస్ చేయొచ్చు. ఉమ్, లేదు ఏదన్నా ఒక కాంపోనెంట్ ఏదైనా రన్ అవ్వాలి అన్న ఇంజన్ యూస్ చేయొచ్చు, లేదంటే పవర్ ప్రొడ్యూస్ చేయాలన్న ఇంజన్ యూస్ చేయొచ్చు. ఒక ఆటోమొబైల్ వెహికల్ రన్ అవ్వాలి అన్న ఇంజన్ అనేది యూస్ చేయొచ్చు. సో డిఫరెంట్ పర్పసెస్ ద ఐసీ ఇంజన్స్ అండ్ ఈసీ ఇంజన్స్ ఆర్ used. So the main purpose of the engine is to transfer mechanical energy to different parts of the transmission system by the crankshaft. So what is the main purpose of the engine? It is, so ఆ ఇంజన్ వల్ల మెయిన్ పర్పస్ ఏంటంటే ద మెకానికల్ ఎనర్జీ షుడ్ బి ట్రాన్స్ఫర్ ఎట్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది ఆటోమొబైల్ వెహికల్. మెకానికల్ ఎనర్జీ అనేది ఏ ఇంజన్లో మెకానికల్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది కదా, ఆ మెకానికల్ ఎనర్జీ అనేది డిఫరెంట్ పార్ట్స్కి ప్రొడ్యూస్ చేయడానికి త్రూ దేని ద్వారా అంటే త్రూ క్రాంక్ షాఫ్ట్స్, అంటే త్రూ ప్రొపెల్లర్ షాఫ్ట్స్ ద్వారా ఆ పవర్ అనేది ట్రాన్స్మిట్ చేస్తాము ఆ ఇంజన్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే పవర్ని అని చెప్తున్నాడు. ఓకేనా? సో దట్స్ వై ద ఇంజన్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ part in the automobile vehicle. Okay na? Why? Because
ఎందుకంటే మనకు కావాల్సిన పవర్, ఆటోమొబైల్ వెహికల్ మూవ్ అవ్వాలంటే కంపల్సరీగా పవర్ అనేది కావాలి. ఆ పవర్ అనేది ఎక్కడ డెవలప్ అవుతుందంటే ఇంజిన్‌లో డెవలప్ అవుతుంది. అసలు ఆ ఇంజిన్‌లో ఏం జరుగుతుందయ్యా అంటే ఆ కెమికల్ ఎనర్జీ నుంచి హీట్ ఎనర్జీ ఆర్ థర్మల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసుకొని, ఆ థర్మల్ ఎనర్జీని ఏం చేస్తుందంటే మెకానికల్ ఎనర్జీగా ఇంజిన్ అనేది కన్వర్ట్ చేస్తుంది. సో దట్ ప్రాసెస్ షుడ్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ ది ఇంజిన్. సో ఇట్ ఈస్ ఐసీ ఇంజిన్స్ ఆర్ ఈసీ ఇంజిన్స్, ఎనీ టైప్ ఆఫ్ ఇంజిన్స్ దట్ పవర్ షుడ్ బి డెవలప్డ్ ఆన్ ది ఇంజన్. ఆ టైప్ ఆఫ్ పవర్ అనేది మనకి ఇంజన్ లోపల అనేది డెవలప్ అవుతుందని చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్ వన్. సో హౌ టు ట్రాన్స్మిట్ ద పవర్ అండ్ వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్. సో అసలు పవర్ అనేది ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది సింపుల్గా చెప్పాలి అంటే, సో ఇట్ ఈస్ యూజ్డ్ టు ట్రాన్స్మిట్ ఇంజన్ టార్క్ టు ది డ్రైవింగ్ వీల్స్ టు డ్రైవ్ ద వెహికల్ ఆన్ ది రోడ్. సో ఒక రోడ్ మీద ఒక వెహికల్ అనేది వెళ్తూ ఉంది, దాంట్లో పవర్ అనేది ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది, అసలు ఆ వెహికల్ అనేది ఎలా ముందుకు మూవ్ అవుతుంది బేస్డ్ ఆన్ ది ఫస్ట్ వీ కెన్ టేక్ ఇంజన్. సో ఇంజన్ అనేది చూస్తే దాంట్లో ఏం జరుగుతున్నాయి అంటే, మీకు ఇందాక చెప్పిన విధంగా కెమికల్ ఎనర్జీ అనేది అక్కడ హీట్ ఆర్ థర్మల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. దట్ హీట్ ఎనర్జీ కన్వర్ట్స్ ఇంటూ మెకానికల్ ఎనర్జీ. ఆ మెకానికల్ ఎనర్జీ ఏం చేస్తుందంటే ఆ మెకానికల్ ఎనర్జీని క్లచెస్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. అక్కడ నుంచి ట్రాన్స్మిషన్ సిస్టమ్ ఈ ట్రాన్స్మిషన్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే పవర్ని ఈ డ్రైవ్ షాఫ్ట్ ఏదైతే ఉందో దాన్ని ప్రొపెల్లర్ షాఫ్ట్ అంటారనమాట. ఆ డ్రైవ్ షాఫ్ట్ ఏదైతే ఉందో ఈ డ్రైవ్ షాఫ్ట్కి పవర్ అనేది ట్రాన్స్మిట్ చేస్తుంది ఈ ట్రాన్స్మిషన్ సిస్టమ్ అనేది. ఓకేనా. సో ఇక్కడ ఈ ట్రాన్స్మిషన్ సిస్టంలో ఏం మెకానిజం ఉంటుంది ఏందనేది చూద్దాం ఇప్పుడు. సో పవర్ అనేది ఈ ప్రొపెల్లర్ షాఫ్ట్ ద్వారా వీల్కి డిఫరెన్షియల్ ఉంది కదా, ఈ డిఫరెన్షియల్ వీల్కి వెళ్తుందన్నమాట. సో అలా పవర్ అనేది ఇంజన్ నుంచి డిఫరెన్షియల్ వీల్కి పవర్ అనేది ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుందని ఈ డయాగ్రామ్లో చూపిస్తున్నాడు. ఓకేనా. సో ఇట్ ఈస్ యూజ్డ్ టు ట్రాన్స్మిట్ ఇంజన్ టార్క్ టు ది డ్రైవింగ్ వీల్స్ టు ద డ్రైవ్ వెహికల్ ఆన్ ది రోడ్. సో ఒక రోడ్ మీద వెహికల్ అనేది మూవ్ అవ్వాలి అంటే పవర్ అనేది ఇంజన్లో డెవలప్ అవుతుంది. అలా డెవలప్ అయిన పవర్ అనేది క్లచెస్ నుంచి ట్రాన్స్మిషన్ సిస్టమ్ ద్వారా ప్రొపెల్లర్ షాఫ్ట్కి వెళ్తుంది. ఆ ప్రొపెల్లర్ షాఫ్ట్ రొటేషన్ అనేది ఇది జరుగుతూ అక్కడ నుంచి వీల్ని రొటేట్ చేస్తుంది అనమాట ప్రొపెల్లర్ షాఫ్ట్ అనేది. ఓకేనా. సో దట్స్ కాల్డ్ డిఫరెన్షియల్. సో ఇక్కడ ఇండివిజువల్గా చూస్తే పవర్ అనేది అసలు ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది అనేది ఇండివిజువల్గా చూస్తే ఫ్లై వీల్. సో ఏ ఫ్లై వీల్ ఈస్ కనెక్టెడ్ టు ది క్రాంక్ షాఫ్ట్ ది ఇంజన్ విచ్ ఈస్ రొటేటింగ్ డివైస్. సో ఫ్లై వీల్ అనేది ఒక రొటేటింగ్ డివైస్. ఇది ఇంజన్ యొక్క క్రాంక్ షాఫ్ట్కి కనెక్ట్ చేసి ఉంటుంది అని చెప్తున్నాము. సో నువ్వు ఒక బైక్ తీసుకున్నావు, ఆ బైక్ ఏముంటుందా అంటే ఒక కిక్ రాడ్ అనేది ఉంటుంది. సో దట్ కిక్ రాడ్ అనేది ఫ్లై వీల్కి కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. సో నువ్వు ఎప్పుడైతే కిక్ రాడ్ అనేది కొడతావో ఆటోమేటిక్గా ఫ్లై వీల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆటోమేటిక్గా ఫ్లై వీల్ అనేది స్టార్ట్ అయినప్పుడు అది క్రాంక్ షాఫ్ట్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఆ క్రాంక్ షాఫ్ట్కి పిస్టన్ కనెక్ట్ అయి ఉంటుంది. ఆ క్రాంక్ షాఫ్ట్కి కనెక్టింగ్ రాడ్ కనెక్ట్ అయి ఉంటుంది. ఆ కనెక్టింగ్ రాడ్కి పిస్టన్ కనెక్ట్ అయి ఉంటుంది. పిస్టన్ లోపల సిలిండర్స్ ఏవైతే ఉన్నాయో ఆ సిలిండర్స్ లోపల పిస్టన్ ఉంటుంది కదా, పిస్టన్ అనేది పైకి కిందకి మూవ్ అవుతుంది. అంటే ఫార్వర్డ్ అండ్ రిటర్న్ స్ట్రోక్స్ చేస్తూ ఉన్నప్పుడు ఆ స్ట్రోక్స్ దగ్గర పవర్ అనేది మనకి డెవలప్ అవుతుంది. ఫ్యూయల్ ఇంజెక్షన్ జరుగుతుంది, కంప్రెషన్ జరుగుతుంది, ఆటోమేటిక్గా పవర్ అనేది డెవలప్ అవుతుంది. ఓకేనా. సో ఫస్ట్ నువ్వు స్టార్టింగ్ ఏం చేస్తున్నావు అంటే ఫ్లై వీల్ని రొటేట్ చేస్తున్నావు. ఓకేనా. సో బ్యాటరీస్ నుంచి ఏం యాక్టివేట్ చేస్తారంటే డైరెక్ట్గా పవర్ని యాక్టివేట్ చేస్తారు. అంటే డైరెక్ట్గా ఫ్లై వీల్ని రొటేట్ అయ్యే విధంగా బ్యాటరీస్ అంటే సెల్ఫ్ అనేది ఇస్తాం అనమాట. సెల్ఫ్ ఇవ్వగానే ఏమవుతుందంటే ఫ్లై వీల్ రొటేట్ అవుతుంది. ఎప్పుడైతే ఫ్లై వీల్ రొటేట్ అయిందో దానికి కనెక్ట్ చేస్తున్న క్రాంక్ షాఫ్ట్ రొటేట్ అవుతుంది. దానికి కనెక్ట్ చేస్తున్న కనెక్టింగ్ రాడ్స్ రొటేట్ అవుతాయి. ఆటోమేటిక్గా కనెక్టింగ్ రాడ్స్ మూవ్ అవటంతో పిస్టన్స్ అనేవి మూవ్ అవ్వటం స్టార్ట్ చేస్తాయి. ఎప్పుడైతే పిస్టన్స్ అనేవి స్ట్రోక్స్ అనేవి చేస్తాయో ఆటోమేటిక్గా పవర్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. సో దట్ పవర్ షుడ్ బి ట్రాన్స్మిటెడ్ టు ది వీల్స్. ఓకేనా. సో ఫ్లై వీల్ ఈజ్ ఎ బాడీ హ్యావింగ్ లార్జ్ మాస్ అండ్ ఇట్ హ్యాస్ ఏ రిజర్వాయర్ ఫర్ ఎనర్జీ స్టోర్ కమింగ్ ఫ్రమ్ ది ఇంజన్. ఫ్లై వీల్ ఈజ్ ఎ బాడీ హ్యావింగ్ లార్జ్ మాస్. సో ఫ్లై వీల్కి ఎక్కువ మాస్ అనేది ఉంటుంది, అలానే ఎక్కువ ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ చేయడానికి ఫ్లై వీల్ అనేది బాగా యూజ్ అవుతుంది ఇంజన్లో అని చెప్తున్నాడు. సో ఇట్ స్టోర్స్ ఎనర్జీ ఫ్రమ్ ది ఇంజన్ వెన్ ఇట్ ఈస్ మోర్ అండ్ రిలీజ్ ద ఎనర్జీ వెన్ ఇట్ ఈస్ మోర్ దాన్ రిక్వైర్మెంట్. సో ఫ్లై వీల్ ఎంత ఫాస్ట్గా రొటేట్ అయితే మనకి పవర్ అనేది అంత ఎక్కువ డెవలప్ అవుతుందని చెప్తున్నాడు. ఓకేనా. ఫ్లై వీల్ స్లోగా రొటేట్ అంటే ఫస్ట్ జస్ట్ సెల్ఫ్ కానీ కిక్ రాడ్ కొట్టినప్పుడు జస్ట్ స్మాల్గా
పవర్ అనేది జస్ట్ డెవలప్ అవుతుంది. అంటే ఇంజిన్ అనేది ఆన్ అవుతుంది. సో, అలా కంటిన్యూస్ ఫ్లై వీల్ అనేది రొటేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. పవర్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. సో, నువ్వు ఎప్పుడైతే యాక్సిలరేషన్ ఇస్తావో, అలా యాక్సిలరేషన్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఫ్లై వీల్ ఫాస్ట్‌గా రొటేట్ అవ్వటం స్టార్ట్ చేస్తుంది. ఎప్పుడైతే ఫ్లై వీల్ అనేది ఫాస్ట్‌గా రొటేట్ అయిందో ఆటోమేటిక్‌గా దానికి కనెక్ట్ చేసి ఉన్నవన్నీ కూడా ఫాస్ట్‌గా రొటేట్ అవ్వటం స్టార్ట్ అవుతాయి. దెన్ ద పవర్ షుడ్ బి డెవలప్డ్ ఎట్ వెరీ హై అమౌంట్. సో, ఆ ఇంజిన్‌లో పవర్ అనేది హై అమౌంట్‌లో రిలీజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? And next, in IC engines, power produced in one stroke and the remaining three strokes are idle. So in that case, a flywheel supplies energy to the all rotating parts and makes the crankshaft to run at uniform speed. In IC engine, power produced in one stroke. ఒక్క స్ట్రోక్లోనే ఒక సింగిల్ స్ట్రోక్లోనే పవర్ అనేది ముందు డెవలప్ అవుతుంది. అంటే నువ్వు స్టార్ట్ చేయడానికి ముందు, స్టార్ట్ ఎప్పుడైతే చేయడానికి ఆ కిక్ రాడ్ కానీ సెల్ఫ్ కానీ ఇస్తావో ఒక్క స్ట్రోక్లోనే మనకి పవర్ అనేది డెవలప్ అవుతుందని చెప్తున్నాడు. ఓకేనా? సో కొన్నిసార్లు ఏమవుతుందంటే బైక్ అనేది మనకి తొందరగా స్టార్ట్ అవ్వదు. అంటే పవర్ సప్లై అనేది దానికి కరెక్ట్‌గా వెళ్ళదనమాట. సో, అప్పుడు స్పార్క్ ప్లగ్ క్లీనింగ్ ఏజెంట్ గాని, లేదంటే ఆయిల్ కరెక్ట్‌గా ఫ్లో అవుతుందా లేదా అన్నది చెక్ చేసి, దెన్ మళ్ళీ నువ్వు కిక్ రాడ్ అనేది కొట్టినప్పుడు ఆ ఫ్లై వీల్‌ని రొటేట్ చేయడం. అంటే ఫ్లై వీల్ ఒక సర్క్యులర్ రొటేషన్ చేస్తే ఒక స్ట్రోక్ అయినట్టనమాట. సో, ఆ ఒక్క స్ట్రోక్‌లోనే మనకి పవర్ అనేది డెవలప్ అవుతుంది. ఓకేనా? అదే చెప్పాడు. నెక్స్ట్ క్లచ్. క్లచ్ అనేది అసలు ఎలా వర్క్ అవుతుంది? ఎందుకు వర్క్ అవుతుంది? సో, ద పర్పస్ ఆఫ్ క్లచ్ ఈస్ టు ఎంగేజ్ the disengage and the transmission system from the engine when a vehicle is being driven away from the standstill and when it is gearbox gear change is necessary. So the gradually increase in the transfer of engine torque to the transmission rust be smooth. So the purpose of clutch is to engage and disengage of the transmission system. సో ట్రాన్స్మిషన్ సిస్టమ్ అనేది జరుగుతున్నప్పుడు క్లచ్ ఎంగేజ్ అంటే క్లచ్ అనేది నువ్వు మూసినప్పుడు, అంటే క్లచ్ ఎప్పుడైతే మూస్తావో, క్లచ్ ఎప్పుడైతే ఎంగేజ్ చేస్తావో ఆటోమేటిక్గా పవర్ అనేది ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది. అప్పుడే క్లచ్ మూవింగ్ అనే ఎమ్మటనే గేర్ చేంజింగ్ అనేది చేస్తావు. గేర్ చేంజింగ్ అనేది చేసి అంటే పవర్ని ఇంకా ఎక్కువ డెవలప్ చేయడానికి యూస్ చేస్తున్నాం అనమాట. సో ద ఫ్లై వీల్ డ్రైవింగ్ మెంబర్. సో ఫ్లై వీల్ అనేది డ్రైవింగ్ మెంబర్, డ్రివెన్ మెంబర్ వచ్చేసరికి ఒక ఫ్లై వీల్ అనమాట. సో ఆ రెండు అనేవి ఎంగేజ్ పొజిషన్లో ఉంటాయి. సో ఇక్కడ యూ కెన్ అబ్జర్వ్ ద డయాగ్రామ్ క్లచ్ ఎంగేజ్డ్ పొజిషన్ అండ్ క్లచ్ డిస్ఎంగేజ్డ్ పొజిషన్, ఫ్లైవింగ్ డ్రైవింగ్ మెంబర్ అండ్ డ్రివెన్ మెంబర్. సో ఎప్పుడైతే నువ్వు క్లచ్ని ఎంగేజ్ చేస్తావో ఆటోమేటిక్గా గేర్ చేంజ్ చేసి పవర్ అనేది ఎక్కువ డెవలప్ చేయడానికి యూస్ చేస్తావు అనమాట. నెక్స్ట్ అలానే క్లచ్ని ఎప్పుడైతే రిలీజ్ చేస్తావో, సో ఇట్ ఈస్ డిస్ఎంగేజింగ్ పొజిషన్. క్లచ్ ఎప్పుడైతే రిలీజ్ చేస్తావో ఇట్ ఈస్ డిస్ఎంగేజింగ్ పొజిషన్. One second, guys. Okay. సో ద పర్పస్ ఆఫ్ క్లచ్ ఈస్ టు ఎంగేజ్ అండ్ డిసెంగేజ్ ది ట్రాన్స్మిషన్ సిస్టమ్. సో నువ్వు క్లచ్ ఎప్పుడైతే మూస్తావో, అంటే క్లచ్ని మూసినప్పుడు అది ఏమవుతుందంటే ఆటోమేటిక్గా డిసెంగేజ్ అనేది అవుతుంది అనమాట. సో క్లచ్ని ఎప్పుడైతే రిలీజ్ అనేది చేస్తావో దట్ షుడ్ బి ఇన్ ఎంగేజ్డ్ పొజిషన్. సో ఆ ఫ్లై వీల్ అనేది డ్రివెన్ మెంబర్ అనేది రెండు ఎంగేజ్ పొజిషన్లో ఉంటాయి. సో ద పవర్ అనేది కంటిన్యూస్గా ట్రాన్స్మిషన్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సో అలా క్లచ్ డిసెంగేజ్ పొజిషన్లో, అంటే క్లచ్ను మూసినప్పుడు అది డిసెంగేజ్ పొజిషన్లో ఉంటుంది. అప్పుడు పవర్ అనేది గేర్ అనేది చేంజ్ చేసి ఆటోమేటిక్గా మళ్ళీ ఎంగేజ్ పొజిషన్లో, సో క్లచ్ని రిలీజ్ చేయగల ఎంగేజ్ పొజిషన్లోకి వెళ్తుంది. సో పవర్ అనేది ఫ్లై వీల్ నుంచి డ్రివెన్ మెంబర్కి మూవ్ అవుతుంది అనమాట. సో దట్ ఈస్ ద వర్కింగ్ ఆఫ్ క్లచ్ ఇన్ ది ఇంజన్. సో వెన్ ద క్లచ్ ఈజ్ ఇన్ కప్లింగ్ పొజిషన్ పవర్ ఫ్లో త్రూ ది ఫ్రమ్ ది ఇంజన్ టు ది ట్రాన్స్మిషన్. ఇఫ్ ద ట్రాన్స్మిషన్ ఈజ్ ఇన్ గేర్ దెన్ పవర్ ఫ్లోస్ ఆన్ త్రూ ది ప్రొపెల్లర్ వీల్స్ ఆఫ్ ది వెహికల్. సో వెన్ ద క్లచ్ ఈజ్ ఇన్ కప్లింగ్ పొజిషన్, సో కప్లింగ్ పొజిషన్లో ఉందని చెప్తున్నాడు. సో నువ్వు క్లచ్ ఎప్పుడైతే క్లోజ్ చేస్తావో, అంటే క్లచ్ ఎప్పుడైతే క్లోజ్ చేస్తావో ఇట్ షుడ్ బి ఈజ్ ఇన్ డిసెంగేజ్డ్ పొజిషన్. సో ఇన్ ద డిసెంగేజ్డ్ పొజిషన్ యూ కెన్ చేంజ్ ద గేర్స్. సో ఆ గేర్స్ అనేవి చేంజ్ చేసి పవర్ని ఎక్కువ చేయడం కానీ లేదంటే పవర్ని తగ్గించడం కానీ చేస్తాం అనమాట. ఓకేనా? సో దట్ ఈస్ ద వర్కింగ్ ఆఫ్ క్లచ్. నెక్స్ట్ అలానే గేర్ బాక్స్.
So the gearbox is considered as the heart of the transmission system. Transmission systemలో గేర్ బాక్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఇట్ ఈస్ లొకేటెడ్ బిట్వీన్ క్లచ్ అండ్ ప్రొపెల్లర్ షాఫ్ట్స్. క్లచ్ ఇక్కడ చూడండి, యూ కెన్ అబ్జర్వ్ దిస్ డయాగ్రామ్. క్లచ్ 1, క్లచ్ 2, అండ్ ఇట్ ఈస్ ఇంటర్ కనెక్టెడ్ విత్ ది అవుటర్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ ఆఫ్ ది గేర్స్ అనమాట. ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, థర్డ్ గేర్, ఫోర్త్ గేర్, అండ్ గేర్ సెలెక్టర్, fifth gear. So these are the different gears, and these different gears maintain the different speeds. Okay, సో స్పీడ్ని ఎక్కువ చేయాలనుకోండి గేర్ అనేది మారుస్తూ ఉంటాం అనమాట. అదే స్పీడ్ని తగ్గియాలంటే గేర్ అనేది డౌన్ చేసుకుంటూ ఉంటాం. సో ఇట్ ఈస్ లొకేటెడ్ బిట్వీన్ క్లచ్ అండ్ ప్రొపెల్లర్ షాఫ్ట్. సో క్లచ్ అండ్ ప్రొపెల్లర్ షాఫ్ట్. సో ఈ గేర్ బాక్స్ అనేది క్లచ్కి ప్రొపెల్లర్ షాఫ్ట్కి కనెక్ట్ చేసి ఉంటుందని చెప్తున్నాడు. సో గేర్ బాక్స్ వేర్ ఇస్ ది లివరేజ్ స్పీడ్ రేషియో and hence torque ratio between the engine and driving wheels, and it is provided with either 4 speed or 5 speed ratios, or depending upon the design, to change the gears to travel at different speeds. So different speeds ni సపోజ్ లో స్పీడ్ నుంచి హై స్పీడ్కి వెళ్ళాలంటే గేర్ అనేది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ కెన్ స్టార్ట్ విత్ ఫస్ట్ గేర్ అండ్ సెకండ్ గేర్ అండ్ థర్డ్ గేర్ అండ్ ఫోర్త్ గేర్. ఇఫ్ వీ గెట్ వెరీ హై స్పీడ్, దెన్ వీ విల్ మూవ్ ఆన్ టు ది ఫిఫ్త్ గేర్. So suddenly we can decrease the speed, then we can down the gears. So fifth gear to fourth gear, and fourth gear to third gear to second gear. So these are the uh, speed reducing and speed increasing uh, systems in the gearbox. Okay, so next, universal joint. Next component, universal joint. సో ఈ ట్రాన్స్మిషన్ సిస్టంలో వచ్చేసరికి యూనివర్సల్ జాయింట్ అంటే పవర్ అనేది ఇంజన్ నుంచి. సో ఇప్పుడు మీరు చూసారు కదా, ఓకే, గేర్ బాక్స్ అనేది చూసారు. ఈ గేర్ బాక్స్కి ఒక సైడ్ క్లచ్ అనేది కనెక్ట్ అయి ఉంటుంది, ఇంకొక సైడ్ అనేది ఈ ప్రొపెల్లర్ షాఫ్ట్ ఏదైతే ఉందో ఈ ప్రొపెల్లర్ షాఫ్ట్ అనేది కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. సో ఇంజన్ నుంచి డెవలప్ అయిన పవర్ అనేది త్రూ త్రూ క్లచెస్ ద్వారా గేర్ బాక్స్ నుంచి దట్ గేర్ బాక్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ ట్రాన్స్మిషన్. సో ఆ గేర్ బాక్స్ ఏదైతే చూసారో అది ట్రాన్స్మిషన్ అనమాట. మీకు ఇందాక ప్రీవియస్గా చెప్పాను ట్రాన్స్మిషన్ అని. సో ఇక్కడ ఈ ట్రాన్స్మిషన్ ఈజ్ నథింగ్ బట్ గేర్ బాక్స్. ఓకేనా. సో ఇక్కడ ఈ గేర్ బాక్స్ అంటే ఇక్కడ క్లచ్ ఉంది, ట్రాన్స్మిషన్ దట్ ఈస్ గేర్ బాక్స్, అక్కడ గేర్స్ అనేవి ఉంటాయి. సో అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అనేది ఆ ప్రొపెల్లర్ షాఫ్ట్కి వెళ్తుంది, అక్కడి నుంచి వీల్స్కి అనేవి పవర్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది అనమాట. సో ఏ యూనివర్సల్ జాయింట్ ఈజ్ యూజ్డ్ టు ట్రాన్స్మిట్ పవర్ ఫ్రమ్ గేర్ బాక్స్ టు ది ప్రొపెల్లర్ షాఫ్ట్, అండ్ దెన్ ఫ్రమ్ ప్రొపెల్లర్ షాఫ్ట్ టు డిఫరెన్షియల్. సో ఆ గేర్ బాక్స్ నుంచి ప్రొపెల్లర్ షాఫ్ట్ అనేది పవర్ తీసుకొని ఆ ప్రొపెల్లర్ షాఫ్ట్ ఏం చేస్తుందా అంటే డిఫరెన్షియల్కి పవర్ అనేది ట్రాన్స్మిట్ చేస్తుంది. సో ఇట్ మెయింటైన్ యూనిఫామ్ స్పీడ్ అండ్ మోషన్. టూ యూనివర్సల్ జాయింట్స్ ఆర్ యూజ్డ్, one between gearbox and drive shaft, and another between drive shaft and differential, and the coupling is called universal coupling. So this coupling is called universal coupling. So it maintain the uniform speed and motion. Two universal joints is there. One joint it is between gearbox and drive shaft. One joint it is between gearbox నుంచి drive shaft కి ఒక జాయింట్ ఉంటుంది. నెక్స్ట్ అలానే అండ్ ద డ్రైవ్ అండ్ ది అనదర్ బిట్వీన్ డ్రైవ్ షాఫ్ట్ అండ్ డిఫరెన్షియల్. డ్రైవ్ షాఫ్ట్కి డిఫరెన్షియల్కి ఒక జాయింట్ అనేది ఉంటుందని చెప్తున్నాడు. ఓకేనా. ఒకటి వచ్చేసరికి గేర్ బాక్స్కి డ్రైవ్ షాఫ్ట్కి ఉంటుంది. గేర్ బాక్స్ ఎక్కడైతే ఉంటుందో అంటే ట్రాన్స్మిషన్ సిస్టమ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఒకటి ఈ షాఫ్ట్గా ఉంటుంది అనమాట, ఈ డ్రైవ్ షాఫ్ట్కి ఉంటుంది. నెక్స్ట్ అలానే ఈ డ్రైవ్ షాఫ్ట్కి నెక్స్ట్ డిఫరెన్షియల్కి ఒక కప్లింగ్ అనేది ఉంటుందని చెప్తున్నాడు. ఓకేనా. సో దీస్ ఆర్ ది టూ యూనివర్సల్ జాయింట్స్ ఆఫ్ ది automobile vehicle. So this coupling is also called universal coupling. So ee coupling ne universal coupling అని అంటారు. సో దే ఆర్ డిజైన్డ్ టు ఎలిమినేట్ టార్క్ అండ్ స్పీడ్ ఫంక్షన్స్. సో ఈ కప్లింగ్ ని ఎందుకు యూజ్ చేస్తున్నారు, ఈ టైప్ ఆఫ్ కప్లింగ్ ని ఎందుకు యూజ్ చేస్తున్నారు అంటే, సో టు ఎలిమినేట్ ది టార్క్స్ అండ్ స్పీడ్ ఫ్లక్చుయేషన్స్. సో టార్క్ ఏదైనా డెవలప్ అయినా లేదంటే స్పీడ్ ఫ్లక్చుయేషన్స్ ఏమైనా వస్తున్నా వాటిని ఎలిమినేట్ చేయడానికి ఈ యూనివర్సల్ కప్లింగ్ అనేది యూజ్ చేసామని చెప్తున్నాడు. ఇఫ్ ఓన్లీ వన్ యూనివర్సల్ జాయింట్ ఇష్యూడ్, స్పీడ్ ఫ్లక్చుయేషన్స్ విల్ నాట్ బి న్యూట్రలైజ్డ్. ఇఫ్ ఓన్లీ వన్ యూనివర్సల్ జాయింట్ ఇష్యూడ్, స్పీడ్ ఫ్లక్చుయేషన్ విల్ నాట్ బి న్యూట్రలైజ్డ్. ఒక యూనివర్సల్ జాయింట్ మాత్రమే యూజ్ చేసినప్పుడు స్పీడ్ ఫ్లక్చుయేషన్స్ అనేవి
న్యూట్రల్గా ఉంటాయి అని చెప్తున్నాడు. ఓకే, సో దిస్ ఈస్ ది డయాగ్రామ్ ఆఫ్ ది ప్రొపెల్లర్ షాఫ్ట్. ఇట్ ఈస్ ది డయాగ్రామ్ ఆఫ్ ది ప్రొపెల్లర్ షాఫ్ట్. సో ఇక్కడ చూడండి, ఇది సో ఇక్కడ ఒక కప్లింగ్ ఉంది. సో దిస్ ఈజ్ ఫస్ట్ కప్లింగ్ అండ్ దిస్ ఈజ్ సెకండ్ కప్లింగ్. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసరికి ఇంజన్ అంటే ఆ ట్రాన్స్మిషన్ ఏదైతే ఉందో ఆ ట్రాన్స్మిషన్ నుంచి ఒక కప్లింగ్ అనేది ఇక్కడ అరేంజ్ చేశాడు. ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటి ఇది డ్రివెన్ షాఫ్ట్, అంటే ఈ ట్రాన్స్మిషన్ సిస్టమ్కి ప్లస్ డ్రివెన్ షాఫ్ట్కి ఒక కప్లింగ్, నెక్స్ట్ డ్రివెన్ షాఫ్ట్కి ప్లస్ డిఫరెన్షియల్కి కలిపి ఒక కప్లింగ్. సో దీస్ ఆర్ ది టూ కప్లింగ్స్ ఆఫ్ ది యూనివర్సల్ జాయింట్స్. Okay, so this propeller shaft front engine rear wheel drive reduction in car height and it propels the vehicle forward, so called the propeller shaft. So if it propels the vehicle at forward, so forward directions లో వెహికల్ అనేది మూవ్ అవ్వటానికి ఇది బాగా యూజ్ అవుతుందని చెప్తున్నాడు. సో ఫార్వర్డ్ డైరెక్షన్స్లో అంటే ముందుకి వెహికల్ మూవ్ అవ్వాలి అంటే ద ప్రొపెల్లర్ షాఫ్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో దట్ ప్రొపెల్లర్ షాఫ్ట్ ఈజ్ so called propeller that propel the what is the work of the propeller shaft? It means propels the vehicle in forward direction, that's why it is called propeller shaft. So propels the vehicle అంటే ముందుకి ఫార్వర్డ్ డైరెక్షన్స్ లో ముందుకు పోవటానికి వెహికల్ అనేది యూజ్ అవుతుంది కాబట్టి దీనిని ప్రొపెల్లర్ షాఫ్ట్ అన్నారనమాట. సో నెక్స్ట్ ఏ ప్రొపెల్లర్ షాఫ్ట్ కనెక్ట్స్ ఏ గేర్ బాక్స్ టు ఏ డిఫరెన్షియల్. ప్రొపెల్లర్ షాఫ్ట్ అనేది గేర్ బాక్స్ నుంచి డిఫరెన్షియల్కి కనెక్ట్ చేసి ఉంచుతామని చెప్తున్నాడు. It is used to transmit the drive force generated by the engine to the axles. సో ఏదైతే పవర్ అనేది ఇంజన్లో డెవలప్ అవుతుందో ఆ పవర్ని ఇంజన్ నుంచి మన వీల్స్కి ట్రాన్స్మిట్ చేసేదే ప్రొపెల్లర్ షాఫ్ట్ అని చెప్తున్నాడు. ఓకే, సో వాట్ ఈస్ డిఫరెన్షియల్? సో డిఫరెన్షియల్ దగ్గర ఏముంటుంది? సో యాక్చువల్గా నీకు వచ్చే ప్రొపెల్లర్ షాఫ్ట్ అనేది రొటేషన్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఒక రొటేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇంజన్ నుంచి క్లచ్కి వస్తుంది, క్లచ్ నుంచి ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్కి వస్తుంది, అక్కడ నుంచి ప్రొపెల్లర్ షాఫ్ట్ ద్వారా రొటేట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ రొటేషన్ అనేది ఎలా మారుతుందో ఈ డిఫరెన్షియల్లో చూపిస్తాడనమాట. సో టు ట్రాన్స్ఫర్ ద ఇంజన్ పవర్ టు ది రేర్ వీల్స్ to act as the final gear reduction in the vehicles to make the wheels to rotate at different speeds neglecting the turn. So it is provided with differential gear to transmit power to rear wheels. సో ఈ డిఫరెన్షియల్ అనేది ఎలా యూజ్ అవుతుంది అంటే మనం డిఫరెంట్ స్పీడ్స్ అనేవి మెయింటైన్ చేస్తూ ఉంటామని చెప్తున్నాడు. సో అలా నువ్వు గేర్స్ అనేవి చేంజ్ చేస్తూ ఉన్నప్పుడు లేదంటే ఒక టర్నింగ్లో కానీ ఒక సడన్ బ్రేక్ ఏదైనా వేసి గేర్స్ డౌన్ చేసినప్పుడు కానీ ఎమ్మటనే స్పీడ్ అనేది రిడక్షన్ చేయాలి, ఆ వీల్ యొక్క స్పీడ్ని ఎమ్మటనే కంట్రోల్ చేయాలి అంటే దిస్ డిఫరెన్షియల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ది ఆటోమొబైల్ వెహికల్. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్మిషన్? ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అనేది ఎలా జరుగుతుందో చూపిస్తున్నాడు. ఓకేనా. సో ఇక్కడ ఇంజన్ ఉంది, ఇంజన్ నుంచి పవర్ అనేది ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది అన్నది చూపిస్తున్నాడు. ఓకేనా. సో ఇంజన్ నుంచి గేర్ బాక్స్ నుంచి ప్రొపెల్లర్ షాఫ్ట్ నుంచి డిఫరెన్షియల్, అక్కడ నుంచి వెహికల్ అనేది మూవ్ అవుతుందని చెప్తున్నాడు. సో దిస్ ఈస్ ది ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్మిషన్. సో ఇట్ ఈస్ ది జనరల్ అరేంజ్మెంట్ ఆఫ్ ది పవర్ ట్రాన్స్మిషన్. ఇది వచ్చేసరికి ఫ్రంట్ యాక్సిల్, ఇటు వచ్చేసరికి రేర్ యాక్సిల్. సో మనకి ఫ్రంట్లో ఇంజన్ పెట్టేశాడు, ఇంజన్ నుంచి గేర్ బాక్స్, క్లచ్ ఉంది, క్లచ్కి గేర్ బాక్స్ ఉంది, గేర్ బాక్స్కి ప్రొపెల్లర్ షాఫ్ట్ ఉంది. ఆ ప్రొపెల్లర్ షాఫ్ట్ అనేది డిఫరెన్షియల్ కనెక్ట్ చేసి వీల్స్ అనేవి రొటేట్ అవ్వడానికి యూజ్ అవుతుందని చెప్తున్నాడు. సో దిస్ ఈస్ ది జనరల్ అరేంజ్మెంట్ ఆఫ్ ది పవర్ ట్రాన్స్మిషన్ అనేది ఎలా అవుతుందని చూపిస్తున్నాడు. ఓకేనా. నెక్స్ట్ అలానే దీస్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది పవర్ ట్రాన్స్మిషన్ అనేది అసలు ఎన్ని టైప్స్లో జరుగుతుంది అనేది మనకి ఇక్కడ చూపిస్తున్నాడు. సో ద ఫంక్షన్స్ the power should be transmitted at one place to another place, but the engine position should be placed at different positions. సో ఇంజన్ అనేది డిఫరెంట్ పొజిషన్స్లో ప్లేస్ చేసినప్పుడు, లేదు అంటే ఇంజన్ ఒకటే పొజిషన్లో ప్లేస్ చేసి వీల్స్కి ఈ పవర్ అనేది డిఫరెంట్గా ట్రాన్స్మిషన్ అనేది చేస్తూ ఉన్నప్పుడు ఎలా అనేది చెప్తున్నాడు. ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసరికి ఫ్రంట్ ఇంజన్ ఫార్వర్డ్ అంటే ఫ్రంట్లో ఇంజన్ ప్లేస్ చేసి ఫార్వర్డ్ అంటే ఫ్రంట్ వీల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి పవర్ అనేది ఎలా ట్రాన్స్మిట్ అవుతుందో చూపిస్తున్నాడు. ద పవర్ ఈస్ ట్రాన్స్మిటెడ్ టు ఫ్రంట్ యాక్సిల్
from the front engine. So a few advantages it has: the propeller shaft is eliminated. This performs low chassis height and pulls the car than pushing it, avoiding skidding tendency, better road adhesion. So ఇది ఫ్రంట్ ఇంజన్లో ప్లేస్ చేసి ఫ్రంట్ వీల్స్కి పవర్ అనేది ఇవ్వటం వల్ల అడ్వాంటేజెస్ అన్నమాట ఇవి. ఓకేనా? సో దాని డయాగ్రామ్ చూడండి ఎలా ఉంటుందో. దిస్ ఇస్ ఫ్రంట్ ఇంజన్. ఈ ఫ్రంట్ ఇంజన్ నుంచి స్టీరింగ్ గేర్ బాక్స్ కనెక్ట్ అయి ఉంటుంది. ఓకేనా? క్లచెస్ కనెక్ట్ అయి ఉంటాయి. క్లచెస్ నుంచి ఆ ట్రాన్స్మిషన్ సిస్టమ్ గేర్ బాక్స్ నుంచి ఆ ప్రొపెల్లర్ షాఫ్ట్స్ అంటే ఈ డ్రైవ్ షాఫ్ట్స్ ఉన్నాయి చూసారా, ఈ డ్రైవ్ షాఫ్ట్స్ అనేవి డైరెక్ట్గా ఆ వీల్స్కి ఫ్రంట్ వీల్స్కి కనెక్ట్ అయి ఉంటాయి. ఆటోమేటిక్గా స్టీరింగ్ అనేది ఆ డ్రైవ్ షాఫ్ట్స్కి కనెక్ట్ చేసి ఉంటామన్నమాట. సో నువ్వు స్టీరింగ్ అనేది రొటేషన్ అనేది జరుగుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఫ్రంట్ వీల్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి. ఈ ఫ్రంట్ వీల్స్ని బేస్ చేసుకొని రేర్ వీల్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి. సో దట్ ఈస్ ది ఫార్వర్డ్ ఫ్రంట్ ఇంజన్ ఫార్వర్డ్ వీల్స్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రంట్ ఇంజన్ రివర్స్ డైరెక్షన్. ఇంజన్ మాత్రం ఫ్రంట్లోనే ఉంటుంది, బట్ పవర్ ట్రాన్స్మిషన్ అనేది బ్యాక్ టైర్స్కి వెళ్తుంది అనమాట. త్రూ ఎలా వెళ్తుంది? ఇంజన్ అనేది ఉంటుంది, దానికి క్లచెస్ ఉంటాయి, దానికి క్లచ్ అనేది గేర్ బాక్స్ కనెక్ట్ అయి ఉంటుంది, గేర్ బాక్స్ అనేది ప్రొపెల్లర్ షాఫ్ట్ కనెక్ట్ అయి ఉంటుంది, ఆ ప్రొపెల్లర్ షాఫ్ట్ అనేది డిఫరెన్షియల్ కనెక్ట్ అయి ఉంటుంది. అక్కడి నుంచి పవర్ ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది. ఓకేనా? సో దట్ ఈస్ ది ఫ్రంట్ ఇంజన్ ఎట్ ఇంజన్ రివర్స్ డైరెక్షన్. సో రేర్ వీల్స్ డ్రైవ్ అనమాట. రేర్ వీల్ డ్రైవ్కి పవర్ అనేది ఎలా ట్రాన్స్మిట్ అవుతుందో చెప్తున్నాడు ఇక్కడ. సో నెక్స్ట్ అలానే రేర్ ఇంజన్ రివర్స్ డైరెక్షన్. ఇంజన్ అనేది బ్యాక్లో పెట్టేసి రేర్ వీల్ డ్రైవ్కి పవర్ అనేది ట్రాన్స్మిషన్ చేస్తుంది. అంటే ఇంజన్ అనేది బ్యాక్ సైడే ఉంటుంది, పవర్ ట్రాన్స్మిషన్ అనేది బ్యాక్ సైడ్ వీల్స్కి జరుగుతుంది అనమాట. ఓకేనా? సో దట్ ఈస్ ఆల్సో టైప్ ఆఫ్ ది ఆటోమొబైల్ వెహికల్. నెక్స్ట్ అలానే ఫ్రంట్ ఇంజన్ ఫోర్ వీల్ డ్రైవ్. సో ఇంజన్ మాత్రం ఫ్రంట్లో ఉంటుంది, ఇంజన్ అనేది ఫ్రంట్లోనే ఉంటుంది, పవర్ ట్రాన్స్మిషన్ అనేది ఫోర్ వీల్స్కి వెళ్తుంది. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దోస్ ఫ్రంట్ ఇంజన్ ఫార్వర్డ్ వీల్స్ అండ్ ఫ్రంట్ ఇంజన్ రివర్స్ వీల్స్ అండ్ రివర్స్ ఇంజన్ బ్యాక్ ఇంజన్ విత్ reverse drive vehicle? What is the difference between those four? You can see vehicles which operate on rough roads and unexpected road profiles. All the floor wheels are the driving wheels. సో వెహికల్స్ అనేవి రఫ్ రోడ్స్లో వెళ్తున్నప్పుడు లేదంటే అన్ఎక్స్పెక్టెడ్ రోడ్ ప్రొఫైల్స్లో వెళ్తూ ఉన్నప్పుడు ఈ ఫోర్ వీల్స్ అనేవి యాక్టివేట్ అయ్యి, ఈ డ్రైవింగ్ వీల్స్ అనేవి యాక్టివేట్ అయ్యి వెహికల్ అనేది స్మూత్గా పోవడానికి యూజ్ అవుతుందని చెప్తున్నాడు. సో ఇట్ హ్యాస్ గాట్ అన్ ఎక్స్ట్రా ట్రాన్స్ఫర్ బాక్స్ విచ్ డివైడ్స్ ది టార్క్ బిట్వీన్ ఫ్రంట్ అండ్ రేర్ వీల్స్. సో దీనికి ఎక్స్ట్రా ట్రాన్స్ఫర్ బాక్స్ అనేది ఉంటుంది, త్రూ ఫ్రంట్ అండ్ రేర్ వీల్స్ దగ్గర ఉంటుందని చెప్తున్నాడు. ఆల్సో దేర్ ఈస్ ప్రొవిజన్ ఫర్ డిసెంగేజింగ్ ది ఫ్రంట్ వీల్స్ వెన్ నాట్ రిక్వైర్డ్. సో ఎంగేజింగ్ అనేది ఉండదు అని చెప్తున్నాడు అనమాట. సో యూ కెన్ సీ ది డయాగ్రామ్. ఇంజన్ అనేది ప్లేస్ చేశాడు, ఆ ఇంజన్ ప్లేస్ నుంచి క్లచ్ అరేంజ్ చేశాడు, క్లచ్ అనేది గేర్ బాక్స్కి అరేంజ్ చేశాడు, అంటే ట్రాన్స్మిషన్ సిస్టమ్. ఈ ట్రాన్స్మిషన్ సిస్టమ్కి టూ ప్రొపెల్లర్ షాఫ్ట్స్ అనమాట. ఒక ప్రొపెల్లర్ షాఫ్ట్ వచ్చేసరికి ఫార్వర్డ్ ఉన్న వీల్స్కి అరేంజ్ చేశాడు. నెక్స్ట్ ఇంకొక ప్రొపెల్లర్ షాఫ్ట్ వచ్చేసరికి రేర్ వీల్స్ అంటే బ్యాక్ ఏ అయితే వీల్స్ ఉన్నాయో దానికి డిఫరెన్షియల్ ద్వారా అరేంజ్ చేశాడు. సో ఇన్ దిస్ ఫోర్ వీల్ డ్రైవ్ సిస్టమ్ there is two differentials. One differential is forward in the car, and another differential is back in the wheels. ఓకేనా? సో డిఫరెన్షియల్ అనేది మనకి ఫ్రంట్ వీల్స్ దగ్గర ఉన్నాయి, అలానే రేర్ వీల్స్ దగ్గర డిఫరెన్షియల్ అనేది ఉందన్నమాట. సో పవర్ అనేది అలా రెండు వైపులకి ఫోర్ వీల్స్కి ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుందని చెప్తున్నాడు. సో దట్ ఈస్ ది ఫోర్ వీల్ డ్రైవ్ ట్రాన్స్మిషన్ సిస్టమ్. సో దీస్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ సిస్టమ్స్ ఇన్ ది ఆటోమొబైల్ vehicle. Okay, so thank you guys.